ఇంట్లోనే స్పైసీగా ఉండే తమిళనాడు పప్పు పొంగల్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ 1 కప్ ఆఫ్ రైస్‌కి 1 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని 3-4 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. అల్లం, పచ్చిమిర్చి అండ్ 5-6 టమాటోస్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటోని బాగా మగ్గించుకోవాలి. టమాటో బాగా కుక్ అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పప్పుని అందులో యాడ్ చేసుకొని 1 కప్‌కి 5 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేయాలి. అండ్ ఇది కుక్కర్లో మాత్రమే చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేయొద్దు. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే స్పైసీగా లంచ్ ఆర్ డిన్నర్ దేనికైనా చాలా బాగుంటుంది.